వసంత కృష్ణప్రసాద్ గారికి, కలుపుడి శ్రీనివాస్ గారికి, రాము గారికి, సౌమ్య గారికి, బోండా ఉమా గారికి, నెట్టం రఘురామ్ గారికి, బుద్ధా వెంకన్న గారికి, నాగుల్ మీరా గారికి, తేజస్విని గారికి, మురళి గారికి, బాలకోటే గారికి, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెట్ గారికి, అనురాధ గారికి, పట్టాభి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. భక్తులు కోరిన అన్ని కోరికలు తీర్చే తల్లి దుర్గమ్మ. కొండ మీద దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ ఉన్న పుణ్యభూమి ఉమ్మడి కృష్ణా జిల్లా. విజయవాడ పేరులోనే విజయం ఉంది. దుర్గమ్మ తలుచుకుని ఏ పని ప్రారంభించినా అది సక్సెస్ అవుతుంది. వెంకయ్య నాయుడు గారిని చూసి పెరిగిన వాడిని. అంటే ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్ ఉంటే ఏమన్నా సాధించచ్చన్న నిజ స్వరూపం గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు. ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్గా అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించిన వ్యక్తి, శాసనసభ్యుడిగా, కేంద్రంలో మంత్రిగా, భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా చేస్తాం జరిగింది. తెలుగు భాష కాపాడడానికి అహర్నిశలు పోరాడిన వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. ఆయన పోరాటం వల్లనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ ఆర్డర్స్ అన్ని కూడా తెలుగు భాషలో ఇస్తాం జరుగుతుంది. నాయుడు గారు ఒక పని అనుకుంటే అది అయ్యే వరకు ఆయన వదిలిపెట్టారు. నాయుడు గారిపై మాటలతో కానీ లేదంటే వాదనలో గెలిచిన వారు ఎవరు ప్రపంచంలో లేరు. మేము ఎవరు మాట్లాడినా 10 నిమిషాల తర్వాత బోర్ అనిపిస్తుంది. కానీ వెంకయ్య నాయుడు గారు మటుకు గంట సేపు పాటు ఉపన్యాసం ఇచ్చినా చాలా సరదాగా ఆడియన్స్ అందరినీ మాటలతో కానీ లేదంటే వాదనలో గెలిచిన వారు ఎవరు ప్రపంచంలో లేరు. మేము ఎవరు మాట్లాడినా 10 నిమిషాల తర్వాత బోర్ అనిపిస్తుంది. కానీ వెంకయ్య నాయుడు గారు మటుకు గంట సేపు పాటు ఉపన్యాసం ఇచ్చినా చాలా సరదాగా ఆడియన్స్ అందరినీ నవ్విస్తూనే ఉంటారు. ఆయన వాస్తవంగా ఆయన ఏజ్ ఒక నంబర్ మాత్రమే. ఆయన స్పీడ్ చూసి ఈరోజు కూడా నేను అసూయపడుతున్నా. ఎప్పుడు ఆయన చూసినా పని 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 తప్ప వేరే ఆలోచనలో వెంకయ్య నాయుడు గారికి ఉండదు. నేను చాలా సందర్భాల్లో చెప్పా, గౌరవ ముఖ్యమంత్రి గారితో స్పీడ్లో పోటీ పడాలనుకుంటున్నా, ఇప్పటికీ నా వల్ల అవట్లేదని. అదే పరిస్థితి ఇప్పుడు గౌరవ వెంకయ్య నాయుడు గారితో కూడా ఉంది. స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా వైద్యం, విద్య, స్కిల్ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున ఆయన ప్రోత్సహిస్తున్నారు. వాజ్పేయి గారు కానివ్వండి, అద్వానీ గారు కానివ్వండి, మోడీ గారితో కూడా పనిచేసిన గొప్ప నాయకుడు గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు. ఈరోజు సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాలు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. మన సంస్కృతి, చరిత్ర, కళలు అదేవిధంగా ఈ తరానికి తెలియజేసేదానికి అహర్నిశలు ఈ ఉత్సవం పనిచేస్తుంది. రాష్ట్ర దేశ వ్యాప్తంగా ఉన్న కళాకారుల్ని, వాళ్ళ కళల్ని ఇక్కడ ప్రదర్శించేదానికి ఒక అద్భుతమైన అవకాశం, ప్లాట్ఫామ్ ఈ ఉత్సవం. సుమారుగా 3000 మంది కళాకారులతో అతి పెద్ద కార్నివల్ కూడా విజయవాడలో మనం నిర్వహించబోతున్నాం. ఇప్పటికే ఫైర్ వర్క్స్ చూసాం, ఒక డ్రోన్ షో, మ్యూజికల్ కాన్సర్ట్స్, ఇలా 250 కార్యక్రమాలు 5 వేదికలపై ఈ విజయవాడ ఉత్సవం మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. వ్యవసాయం, విద్య, ఆటోమొబైల్ రంగం, చేనేత కార్మికుల కోసం కూడా 600 స్టాల్స్ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. హెలికాప్టర్ రైడ్లు కానివ్వండి, పారామోటరింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఆంధ్ర భోజనాలతో పాటు భారతదేశంలో ఉన్న అన్ని కుజిన్స్ కూడా విజయవాడకి ఈరోజు తీసుకొస్తాం జరిగింది. ఇప్పటి వరకు దేశం మొత్తం మైసూరు ఉత్సవాల గురించి మాట్లాడేవారు. ఇప్పుడు ఆ చరిత్ర విజయవాడ ప్రజలు విజయవాడ ఉత్సవాల ద్వారా తీర్చిదిద్దాలని కోరుతున్నాం.
ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి కొంచెం నాకు ఇబ్బందికరమైన పరిస్థితి. భారతదేశంలో నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడతారు, ఫ్రీగా తిరగలేను. కానీ లండన్లో వింటర్ వండర్లాండ్ అని ఉంటుంది, అక్కడ నేను 2019 వెళ్ళాను. దశాబ్దాలుగా అద్భుతంగా అక్కడ నిర్వహించడం జరిగింది. సో ఇక్కడున్న ఆర్గనైజర్స్ అందరు నేను కోరుతున్నా, ఇది కేవలం వన్ టైం వండర్గా కాకుండా ప్రతి సంవత్సరం అద్భుతంగా నిర్వహించాలని వాళ్ళని నేను కోరుకుంటూ, ఇదొక పర్మనెంట్ అట్రాక్షన్గా ఉండాలి, టూరిజంని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. అమరావతి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి, అందుకే విజయవాడ కేంద్రంగా ఒక కల్చరల్ ఫెస్ట్గా ఇది మారాలని ఆర్గనైజర్స్ అందరు నేను కోరుకుంటూ, ప్రభుత్వం పరంగా మా సహకారం ఎప్పుడు మీకు ఉంటుంది. ప్రత్యేకంగా విజయవాడ ఎంపీ చిన్ని గారిని నేను అభినందిస్తున్నా, ఎందుకంటే ఆయన నాకు వచ్చి నన్ను కలిసి ఈ